ఈ వర్షాకాలం మా కంపౌండ్‌లో వచ్చిన మష్రూమ్స్‌ని హార్వెస్ట్ చేయబోతున్నాము. ఇవి న్యాచురల్‌గా వచ్చిన మష్రూమ్స్ కాబట్టి విటమిన్ డి అండ్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈరోజైతే ఇన్ని మష్రూమ్స్ వచ్చాయి. కుక్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆయిల్ వేసుకొని ఒక 2-3 లవంగా వేసుకొని 2 ఇలాచి, చెక్క వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్ మిర్చి వేసుకొని ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వచ్చింది కదా, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, వేసుకుంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇది ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనము టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇట్లా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇవి 2 ఉడికాక మనము మష్రూమ్స్ వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. ఆయిల్ ఇలా కొంచెం పైకి వచ్చింది కదా, మనము ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కారం కూడా ఉడికిపోయింది. అది వండకుండా కలుపుకుందాము. నెక్స్ట్ మనం మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం. మసాలా యాడ్ చేసుకోవాలి. పెట్టుకున్న కాజు, తగినంత కొత్తిమీర వేసి ఇప్పుడు గుమగుమలాడే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది.